ఈ 5 విషయాలు జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లేదా ఎప్పుడో లాస్ట్ లో కదా ఇంటీరియర్స్ అప్పుడు కలుద్దాంలే అనుకోవటం అనేది ఖచ్చితంగా పాత మాట. వుడ్డు, టేకు, వేప, చెక్క ఇలాంటివన్నీ పెట్టి చెదలు పట్టి పాడైపోయి ఖర్చు ఎక్కువైపోయి టైం ఎక్కువ కష్టపడి హాయ్ అండి, నేను మీ కుమార్. ఆల్రెడీ మీరు ఇల్లు కట్టుకుంటున్నారా లేదా కట్టుకోవాలని ఆలోచన ఉందా? అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 5 విషయాలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వీటిని గనక మీరు ఫాలో అయితే మీరు మీ మనీ అండ్ టైం ని సేవ్ చేసుకోవడమే కాకుండా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ టెక్నాలజీతో హౌస్ ని ఇప్పుడే మొదలు పెట్టినట్టు. మరి 5 పాయింట్లు ఏంటి? పాయింట్ నెంబర్ 1, బిఫోర్ అపాయింట్మెంట్. అంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లేదా మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడో లాస్ట్ లో కదా ఇంటీరియర్స్ అప్పుడు కలుద్దాంలే అనుకోవటం అనేది ఖచ్చితంగా పాత మాటే. కొత్త మాట ఏంటంటే బిఫోర్ అపాయింట్మెంట్. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే అంటే బ్రిక్ వర్క్ కన్నా ముందే మీరు కనపడే నెంబర్ కి కాల్ చేసి మన స్పేస్ డిజైన్స్ లో అపాయింట్మెంట్ తీసుకుని ముందే కలిస్తే చాలా విషయాలు ఇంటీరియర్స్ గురించే కాదు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అన్ని విషయాలు తెలియని చాలా విషయాలు తెలుసుకోవటం వలన ఏ టైంలో ఏది ఎలా చేస్తే వాస్తు పరంగా ఎలా చేయాలి, బడ్జెట్ పరంగా ఎలా చేయాలి, ఇలా చాలా విషయాల్లో మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు కన్స్ట్రక్షన్ చేస్తే ఫ్యూచరిస్టిక్ కన్స్ట్రక్షన్ ముందు నుంచే మీరు స్టార్ట్ చేసినట్టు. పాయింట్ నెంబర్ 2, సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ అని ఖచ్చితంగా మనకి అవసరం అనే చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచే మీరు దీని గురించి ఒక అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్స్ కూడా మనకి సబ్సిడీస్ రూపంలో ఇస్తున్నాయి. చాలా మనీ అండ్ టైం రెండు సేవ్ చేయటమే కాదు, ముందు నుంచి చేసినట్లయితే కనుక అది బాల్కనీస్ లో కానీ, ఎంత చిన్న ఇల్లు అయినా లేదా టెర్రస్ మీద కానీ లేదా చిన్న చిన్న గార్డెన్స్ లో కానీ మన చుట్టుపక్కల పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు సర్వీసు చాలా కంపెనీలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ముందుగానే అది దానికి కావాల్సిన వైరింగ్ ఏంటి, దానికి కావాల్సిన ప్లేస్ ఏంటి, దానికి కావాల్సిన వాటేజ్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవటం వలన ఖచ్చితంగా మీకు మనీ అండ్ టైం రెండు ఫ్యూచర్ లో సేవ్ అవుతాయి. దాని గురించి కూడా ముందు నుంచే ఒక అవగాహన కలిగి ఉండండి. సో పాయింట్ నెంబర్ 3, నాన్ మూవబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. అంటే ఏంటంటే కొన్ని అసలు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెట్టిని కదిలించలేము, కొన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మార్చుకోవచ్చు. ఒక్కసారిగా పెట్టి కదిలించలేని వాటిని నాన్ మూవబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గుమ్మాలు, డోర్లు, కిటికీలు, తలుపులు పెడతారు. ఇవి ఎప్పుడు పెడితే అప్పుడు మార్చలేము కాబట్టి పెట్టేది ఒక్కసారే. కాబట్టి దానికి వుడ్డు, టేకు, వేప, చెక్క ఇలాంటివన్నీ పెట్టి చెదలు పట్టి పాడైపోయి ఖర్చు ఎక్కువైపోయి టైం ఎక్కువ కష్టపడి ఇలాంటి వాటన్నిటి బదులు మీరు మన షోరూమ్కి వస్తే ఒరిజినల్ WPC ఫ్రేమ్స్ అండ్ డోర్స్, యూపీవీసీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కనుక మనం ముందు నుంచి ఐడియా ఉండి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే చెదపట్టదు అండ్ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ లైఫ్ టైం సొల్యూషన్ దొరుకుతుంది. 4th పాయింట్, గ్రీన్ హౌస్ కాన్సెప్ట్. గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ అంటే మనం కన్స్ట్రక్షన్ జరిగేటప్పటి నుంచే ఎక్కడ వుడ్ అనేది లేకుండా, అది గుమ్మాలు, డోర్లు, కిటికీలు కానీ లేదా ఇంటీరియర్స్ కానీ, కిచెన్స్, వార్డ్రోబ్స్, ఇంటీరియర్, సీలింగ్స్, వాట్ ఎవర్ ఇట్, ఎక్కడైనా సరే వుడ్ అనేది లేకుండా కంప్లీట్ గ్రీన్ హౌస్ అంటే చెదలు పట్టకుండా, పాడైపోకుండా, వాటర్ కి ఏం అవ్వకుండా పర్మనెంట్ సొల్యూషన్ అలా ముందు నుంచి తెలుసుకుని ఫాలో అయితే గనక ఒక గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్ ని మీరు మీ చేతులతో స్టార్ట్ చేసినట్టు అడ్వాన్స్డ్ గా. 5th వన్, పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే ముందు నుంచి మనం అన్ని తెలుసుకుంటూ అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మాట్లాడుకుని బడ్జెట్ ని కంట్రోల్లో పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ అండ్ అట్లాగే గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్స్ అండ్ అట్లాగే సోలార్ ఎనర్జీ ఇట్లాగే డిజైన్స్ అన్నిటినీ వాస్తుతో సహా కలిపి మనం ఒక మంచి డిజైన్ చేసుకుని ముందు నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇల్లు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో అలాగా ఈ 5 జాగ్రత్తలు కనుక మీరు తీసుకుని ముందు నుంచి తెలుసుకుని వెళ్ళినట్లయితే కనుక టైం అండ్ మనీ సేవ్ చేయటమే కాదు, మీరు అందరికన్నా అడ్వాన్స్డ్ గా ఉంటారు అన్ని విషయాల్లో. ఇలా మరిన్ని విషయాలు మనం తెలుసుకొని అన్ని సపోర్ట్ చేస్తూ మనం గనక ఒక డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి హైదరాబాద్, మియాపూర్ లేదా విజయవాడ నోవోటెల్ హోటల్ దగ్గర షోరూమ్స్ ని కలవండి. షోరూమ్స్ అన్ని, డిస్ప్లే సెంటర్స్ అన్ని చూడండి. దానికి తగ్గట్టుగా మీరు ఒక డెసిషన్ తీసుకోండి అండ్ మీ మనీ అండ్ టైం సేవ్ చేయటమే కాకుండా మీ బడ్జెట్లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ని మీరు కన్స్ట్రక్షన్స్తో పాటుగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అందరికిలా కాకుండా మీరు ఖచ్చితంగా ఒక అడ్వాన్స్డ్గా ఆలోచించి అడ్వాన్స్డ్ ఫ్యూచర్ హౌస్ని మీరు ముందుగానే మీరు స్టార్ట్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.